న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ని పొందండి. నమస్తే అందరికీ శనార్థులు. నేను మీ గౌరిని. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నలా. ఏంది ఇవాళ ఒక్కతే వచ్చిందని చూస్తురా? మా తమ్ముడు కొంచెం పనుండి బయటకు వెళ్ళండి. అయినా వాంతో మనకెందుకు కానీ మనం ముచ్చట్లు స్టార్ట్ చేద్దాం. చెట్పట్ ముచ్చట్లు. ముఖ్యాంశాలు. బాసర ట్రిపుల్ ఐటీ పోరగాళ్ళ బాధలు వినట్లేదు సార్లు. నిక్కత్ జరీన్ కు కానుక ఇచ్చింది కవితక్క. కిలో చేప 20,000 కొనుక్కుంటున్నారు జనాలు. దాతల పుణ్యం గవర్నమెంట్ దవాఖాన అభివృద్ధి అవ్వడం ఖాయం. పాపం బాసర ట్రిపుల్ ఐటీ పోరగాళ్ళ కష్టాలు చెప్పుకుంటే మన మనసు అయితే తట్టుకోదు. మొన్న ఒక పోలగాడైతే పానం బాగలేక పానం ఇడిచిండు. నిన్న పాపం మళ్ళీ ఒక పిల్లగాడు కూడా బల్మీట్కి పానం తీసుకున్నాడు. దీనికి ఈరోజు నిరసన చేసిరు పోరగాళ్ళంతా. ట్రిపుల్ ఐటీ బాసర అని పేరు వింటే చాలు మన గుండెల్లో ఏదో తెలియని ఒక కల్లోనం. ఎందుకంటే పోరగాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలు ఒకటి కాదు రెండు కాదు, చాలా కష్టాలు పడుతూనే ఉన్నారు. ధర్నాలని అవని ఇవని ఎన్నిసార్లు చేసినా వాళ్ళని పట్టించుకునే నాదుడే లేకుండా వదిలేశారు. అయితే మొన్ననే ఒక పోరుడైతే ఆరోగ్యం బాగా ప్రాణం ఇడిచిండు. ఇక నిన్ననైతే ఒక పోరుడైతే ఊరేసుకుని చచ్చిపోయిండు పాపం. అయితే గీయాల రోజు మాత్రం వాళ్ళకు పోరగాళ్ళకైతే ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పేసి విద్యార్థుల సంఘాలన్నీ వచ్చి ఇగో గిట్ల ఈరోజు నిరసన చేసిర్రు. అయితే P1 P2 విద్యార్థులు మాత్రం ఎగ్జామ్స్కి పోయిర్రు. మిగతా పోరగాళ్ళు ఇగో కిందకొచ్చి గిట్ల ధర్నా చేసుకుంటా ఇట్లా ఎన్ని రోజులు మా కష్టాలని చెప్పేసి వెళ్ళబోసుకున్నారు. దయచేసి ఈ పోరల దిక్కు కొంచెం చూసి ఇగో గిట్లాంటి జరుగుతున్న వాటిని కొంచెం పట్టించుకోండి సార్లు. ముందర డెడ్ అయిందంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు సెల్లిన బాటిల్ ఇచ్చి ఎక్కించి పంపించేసి ఇక మగపిల్లలకు ఆడపిల్లలు వెళ్తే ఏం తక్కువ తీసిపోరు అన్నట్టు మొన్న జరిగిన కామన్వెల్త్ గేమ్స్లల్లా మహిళలు 50 కేజీల విభాగంలోనైతే బాక్సింగ్ పోటీల బంగారు పథకం సాధించిన నిక్కత్ జరీన్ కు కవితక్కనైతే తన ఇంటికి పిలిచిందట. ఎందుకో మరి చూద్దాం పారి. ఇక మగపిల్లలకు ఆడపిల్లలు ఏం తీసిపోరన్నట్టు మొన్న జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఉన్నాయి కదా, మహిళల 50 కేజీల బాక్సింగ్ విభాగంలోనైతే బంగారు పథకం సాధించిందట నిక్కత్ జరీన్. ఇక ఆమెను ఎమ్మెల్సీ కవితక్క తన ఇంటికి పిలిచి అభినందించిందట. ఇక ఈ ముచ్చట సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఆర్థికంగా ఆదుకోవాలని అయితే చెప్పిందట. ఇక మున్పు 2014లో సీఎం కేసీఆర్ సారు 50 లక్షలు మంజూరు చేసిరట ఈమెకైతే. దాంతో ఇంకా కూడా 2 కోట్లు మంజూరు చేసిరని, నివాస స్థలం కూడా కేటాయించిరని చెప్పుకొచ్చింది. ఇక ఇంత చేసిన కేసీఆర్ సార్కి అయితే నిక్కత్ జరీన్ కృతజ్ఞతలు తెలిపింది. ఇక నిజామాబాద్ జిల్లాకు చెందిన నిక్కత్ ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్గా నిలవడం గర్వకారణమని, ఆమె సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే కవితక్కనైతే అభినందించిందిలా. ఇక ఆడపిల్లలు మీరు ఇట్లనే ముందుకు పోవాలి, అన్ని రంగాలల్లో మీరు ముందుండాలని మేమైతే ఆశిస్తున్నాముల్లా. అయితే ఒక కిలో చేప 100-150 ఉంటది, కానీ ఒక్క చేప 20,000 అంట. నిజమైన చెప్పేది? ఇంతకీ ఎక్కడో చూపిస్తా పారి. ఇక ఏడాది మొత్తం కూరలైనా ఆకుకూరలైనా ఏదైనా తింటాం, ఎందుకంటే అవి వచ్చేవి దొరికేవి కాబట్టి. కానీ ఏడాదిలో 2 నెలలు మాత్రమే లభించేది ఏంటంటే పులస కూర. అబ్బా నోరైతే సలసలం అంటుంది కదా. ఇంకేం చెప్తాం, వార్త చెప్తా ఉంటాం, మీరు వింటూ ఉండండి. ఇక వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే మనకు పులస కూరలు అయితే ఆడేడ కనపడతా ఉంటాయి. ఇలాంటి
దాంట్లోనే ఒక పోటీ జరిగిందంట. గా పోటీలో పార్వతి అనే ఆమె గెలిచి మంచిగా 15,000 కొన్న ఈమె బయటకేమో ఏకంగా 19,000 అటు ఇటు పోయి 20,000 అమ్మిందంట. అబ్బా భలే లాభం వచ్చి ఉంటుంది కదా ఆ ఒక్కకైతే. కానీ పులుస కూర ఇష్టపడే వాళ్ళు 20 కాకపోతే 30 అయినా ఇచ్చేసి కొంటామని చెప్పేసి మరోసారి నిరూపించుకున్నారు. మీకు కూడా ఆడ దొరికితే కొనుక్కొని మీరు కూడా ఈరోజు వేపించుకోండి. నాకైతే నోటిలో లాలాజనం పొంగుతుంది. కానీ మీరు కూడా వేసుకోండి, ఇంకా వండుకోవాలి, తినాల్సిందే. రెండైనా మూడైనా తమ్ముడు, రెండైనా మూడైనా ఇంతకు మున్పు గవర్నమెంట్ దవాఖానకు పోవడంటే జనాలు మస్తు భయపడేటోళ్ళు. ఇక మన కేసీఆర్ సార్ పుణ్యమా అని తెలంగాణ వచ్చినాక సర్కార్ దవాఖానలన్నీ ప్రైవేట్ దవాఖాన లెక్క మార్చిండు సారు. ఇక అమీర్పేట్ల దాతల పుణ్యమాని ఏమేం చేసిరో చూద్దాం పారి. ఒకప్పట్లో అయితే మన ప్రభుత్వ ఆసుపత్రులకు పోవాలంటే వారమ్మో మన దవాఖానలను చూసి ఈగలు కూడా రావు అట్లుండే. ఆడబడితే ఈడ అంత సెదారం ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఏది అభివృద్ధి అయింది కాంది ఏమో కానీ హాస్పిటల్ మాత్రం ఒక మేర మాత్రం కొంచెం అభివృద్ధి జరిగిందని చెప్పుకోవాలి. దాంతోపాటు దాతలు కూడా ముందుకొచ్చి ఇగో గిట్లాంటి సహాయాలు చేస్తూ ఉంటే ఎందుకో హాస్పిటల్ మంచిగా అవ్వవు, మంచిగానే అవుతాయి. ఇక అమీర్పేటలో ఇగో గిట్లాగే 50 పడకలు హాస్పిటల్కి ఇచ్చిరంట. దాంతోపాటు ఫ్రిడ్జు, ఏసీ, ఫర్నిచరు ఇవన్నీ ఇచ్చిరంట. ఇక పేదవాళ్లకు హాస్పిటల్కి వాళ్ళకు మంచి లభ్యత జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఇగో గిట్ల ఇచ్చినామని చెప్పేసి చెప్పుకొచ్చిర్రు. దాంతోపాటు మన తలసాని శ్రీనివాస్ సార్ కూడా గిట్లా సాయం వచ్చి చేసే వాళ్ళు రండని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చిండు. దాంతోపాటు 100 పడకలు మాత్రమే ఉన్న దాంట్లో ఇక 50 పడకలు ఎక్స్ట్రా అవ్వడంతో హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ఇంకా అభివృద్ధిగా మంచిగా వైద్యం చేస్తామని చెప్పేసి తలసాని శ్రీనివాస్ సార్ అయితే చెప్పుకొచ్చిండు. ఇంకా వాళ్ళు వీళ్ళు ఇచ్చేదినా మీరేమైనా చేసేది ఉందో కొంచెం మీరు కూడా పట్టించుకుంటే ఇంకా మన హాస్పిటళ్ళు, స్కూళ్ళు ఇంకా అభివృద్ధి అవుతాయి సార్లో. ఈ ప్రాంతంలో మనం మొదటి నుంచి కూడా ఈ 50 బెడెడ్ హాస్పిటల్ వస్తే చాలా వరకు ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశం మనం చాలా పదే చెప్పడం. ఈ బిల్డింగ్ కూడా మరి కన్స్ట్రక్షన్ జరిగే సందర్భంలో కూడా చాలాసార్లు విజిట్ చేయడం. రెండోది ముఖ్యమంత్రి గారితో, హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడి ఒకప్పుడు 30 బెడెడ్ అని చెప్పి స్టార్ట్ చేసినప్పటికీ డబ్బులు లేక రకరకాల ఇబ్బందులు అయినా కానీ నేను దాన్ని ఇనిషియేట్ చేసుకొని మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి హాస్పిటల్ వస్తే మీకు 50 బెడెడ్ సరిపోతుంది. పేషెంట్లు మీకు ఇన్ పేషెంట్ దగ్గర ఒక 60 నుంచి 70 మంది. దాంతోపాటు అవుట్ పేషెంట్స్ కూడా మరి మనకు ఒక 400 మంది వరకు రావడం. మరి కొన్ని రిక్వైర్మెంట్స్ నేను మొన్న ఫ్రూట్ డిస్ట్రిబ్యూషన్ వచ్చినప్పుడు మరి ఇక్కడ సూపరింటెండెంట్ గారు అదేవిధంగా హెల్త్ ఆఫీసర్స్ అందరు కలిసి ఒక 13 టేబుళ్ళు, అదేవిధంగా ఒక 6 ఏసీలు, మరి ఫ్రిడ్జెస్, దాంతోపాటు మీకు గ్రాసరీ కానీ అల్మారాసు ఇవన్నీ కూడా ఆ రోజు నేను మొన్న వచ్చినప్పుడు అడిగినప్పుడు నేను కొంత ఏర్పాటు చేస్తా అని చెప్పి వాళ్ళకి చెప్పిన అదే రోజు. దాంతోపాటు ఏంటంటే మా సిఐ ఎస్ఆర్ నగర్ సైదుల్ గారికి చెప్తే పెద్దలు సుబ్బారావు గారు వారు ఒక ఉదారమైనటువంటి స్వభావంతో మరి వారు తన సొంత డబ్బులు వెచ్చించి ఇది పేదవర్గాల కోసం కాబట్టి నా వంతు నేను బాధ్యతగా చేస్తానని వారు ముందుకు రావడం. నేను ఇక మున్గోడు నియోజకవర్గం టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనట గోడ గడియారాల పంపిణీ అవుతుందట.
దీనిలో సీఎం కేసీఆర్ గారి చిత్రపటాలతో ఉన్న గోడ గడియారాలు ఇస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నట. అదేందో కథ చూద్దాం పారి. వచ్చేసింది మునుగోడు ముచ్చట వచ్చేసింది. ఇక మునుగోడులో కూడా టీఆర్ఎస్ అయితే ఒక రేంజ్లో బడుకుతుంది. ఎందుకంటే గోడ గడియారాలు కూడా అక్కడ ఇక్కడ పంపిణీ చేస్తుందంట. ఇక దాంట్లో మన కేసీఆర్ సార్ పట్టము, దాంతోపాటు కారు గుర్తు, ఈ రెండు పెట్టిన గోడ గడియారాలు ఇస్తున్నామని చెప్పేసి ప్రజా దీవెన సభలో ఇట్లాంటి కథలు చేస్తున్నారని చెప్పేసి మన కాంగ్రెస్ పార్టీ బీజేపీ నేతలంట మస్తు ఆరోపిస్తున్నారంట. ఉప ఎన్నికలు రాగానే ఇగో గిట్లాంటి కథలు చేస్తున్నారని చెప్పేసి చెప్పుకొచ్చారు. కానీ టీఆర్ఎస్ నేతలు ఊరుకుంటారా? మేము ఇది మా ప్రజలకు మేము కాలని ఇసుకుంటున్నాం, మీకేమైందని చెప్పేసి చెప్పుకుంటా వస్తున్నారు. ఇక ఎవరిది ఎందుకో మనకు తెలిసిందిగా. ఈ టైంలోనే ఎందుకు ఇవ్వాలి, మీరు ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ బీజేపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ఏదైనా మీరు లెక్క తెలుసుకోండి, కానీ గోడ గడియారాలు అయితే ఇంట్లో పెట్టుకోండి. చూసిరు కదా ఇయాల్టి ముచ్చట్లయితే. మరిన్ని ముచ్చట్లతో మళ్ళీ రేపు కలుసుకుందాం. ఇక అంతవరకు నేను ఉంటా. సెలవు.